బాబాయ్ నమస్తే, మీ పేరు బాబాయ్? రామారావు. ఏం చేస్తారు బాబు? నేను మసాలా మిర్చి వ్యాపారం. సరే, ఎలా ఉంది ఓవరాల్గా కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అవుతా ఉంది. మనం ఓటేసే ముందు అనుకుంటాం అసలు ఈ ప్రభుత్వం వస్తే మన డెవలప్మెంట్ చూపిస్తుంది, పథకాలు ఇస్తుంది, చదువుకున్న పిల్లలకి మన ఇంట్లో చదువుకున్న పిల్లలు జాబులు కల్పిస్తుందని చెప్పి మనం ఓటేస్తాం. మరి మీరు ఓటేసిన ప్రకారం ఈ ప్రభుత్వం అలాగే ఉందా, అలాగే విరుద్ధంగా ఉందంటారు బాబాయ్? ఈ ప్రభుత్వం బాగానే ఉంది. ఈ ప్రభుత్వం తిరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే ఉంది. ప్రతి మనిషికి కూడా హాయిగా 5 రూపాయలకు అన్నం దొరుకుతుంది. ఇది సదుపాయం ఉంది. అడుక్కున్నోళ్ళు కూడా తగ్గారు. పోయిన ప్రభుత్వాలు అడుక్కున్నోళ్ళు పెరిగిపోయారు. ఆకలికి జనాలు అల్లాడిపోయారు. ఈ ప్రభుత్వం ఏముంది, 20 రూపాయలు పెడితే కడుపు నిండిపోతుంది. 2 పూటలు టిఫిన్, 2 పూటలు అన్నం, 20 రూపాయలు జరిగిపోతుంది. హాయిగా ప్రజలు చాలా బాగున్నారు. ఈ ప్రభుత్వం తిరగలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి, రాజకీయ నాయకుడు, విజనరీ లీడర్ అంటా ఉన్నారు. అదే విజనరీ లీడర్ ఉన్న చంద్రబాబు ఈ రోజున ప్రజలందరూ మోసం చేస్తూ ఉన్నాడు, మోసపూరిత హామీలు ఇచ్చాడు, అదేవిధంగా మోసం చేస్తూ ఉన్న ప్రజల్ని అంటా ఉన్నారు. మరి అది ప్రతి ఎలక్షన్ వచ్చినాయి, ప్రతి నాయకుడు వచ్చినాయి ఆ మాట చెప్తారు. కానీ చంద్రబాబు చేస్తాడు మోసం. చంద్రబాబు ఏం చేయట్లేదు. అది అనుకోవడమే. ఆడు చేస్తాడు, ఈడు చేస్తాడు, ఇది ఆడి మీద పెట్టను, ఈడి మీద పెట్టను, ఇదంతా ఉలకన, ఇది ఒక కల్పన. ఇది గ్యారెంటీగా చంద్రబాబు ఇందులో తప్పు ఏమి ఉండదు. ఆయన మీద వేస్తారు, నిందలు వేస్తాడు. ఏ ప్రభుత్వం సరే అలాగే నిందలు వేస్తారు. ఈ ప్రభుత్వం కూడా అలాగే నిందలు వేస్తారు. ఎందుకంటే బాగా సదుపాయం పెట్టాడు కదా, బస్సు సదుపాయం పెట్టాడు ఫ్రీగా. ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు. ఇంకా మహిళా ఆడవాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు, 1500 వేస్తున్నాడు. ఇక అన్ని సదుపాయాలు బాగున్నాయి ఈ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో బాగలేనిది అనేది ఏది లేదు. చాలా నెంబర్ 1 ఈ ప్రభుత్వం. అంటే ఇక్కడ కంపేర్ చేసుకుంటున్నారు ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి. ఈసారి ఖచ్చితమైన బుద్ధి చెప్తారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారే సూపరిపాలన ఇచ్చాడు, అది ప్రజలందరికీ తెలిసి ఈసారి స్థానిక ఎలక్షన్స్లో ఖచ్చితమైన బుద్ధి చెప్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి అలా మాట్లాడచ్చు, బయట ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడతాడు, ఇది మాట్లాడరు. ఈ ప్రభుత్వంకి కొట్టిందే లేదు. ఇంక జగన్ వచ్చినా ఎవరు వచ్చినా లాభం లేదు. ఇంకెవరి వల్ల రాలేరు కూడా. ఎందుకని బాబాయ్? ఈ ప్రభుత్వం ప్రతి సదుపాయం ఉందండి. ఈ ప్రభుత్వం సదుపాయం లేకపోవడం ఏంటి? అన్నం సదుపాయం ఉంది, డీలర్కి ఆటో వాళ్ళకి సదుపాయం ఉంది, ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీగా ఉంది, పిల్లలకి డబ్బులు వేస్తాడు. ఇంట్లో ఎంతమంది పిల్లలు కూడా అంత పిల్లలు డబ్బులు వేస్తాడు. పెన్షన్ పెంచాడు, 2,000 రూపాయలు పెన్షన్ 4,000 చేశాడు. ఇంతకన్నా సదుపాయం ఏంటి ఉంది? ఇంతకన్నా సదుపాయం ఏం రాదు ఎవరికి. బాబాయ్, ఇక్కడ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి. ఆ నియోజకవర్గానికి రావాల్సిన డబ్బులు కానీ మొత్తం తీసుకొచ్చి అసెంబ్లీలో మాట్లాడాలి. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కానీ ఎందుకు అసెంబ్లీకి వెళ్తలేదు బాబాయ్? అసెంబ్లీకి వెళ్తున్నా లేదంటే అది మనం చేసేది ఏమి లేదు. మరి వాళ్ళు రానివ్వట్లేదు, లేకపోతే వీళ్ళు వెళ్ళట్లేదు. మరి ఏమో మనకి అంత లో బడ్జెట్ మనకు తెలియదు. అది అంటే వెళ్ళాలి అసలు జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కూడా వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి. భయపడుతున్నారంటారు అసెంబ్లీకి వెళ్తే? మరి జగన్ ప్రభుత్వంకి భయమే కదా. పోయిన ప్రభుత్వంలో అన్ని అప్పులు చూపించాడు కదా. ఇప్పుడు కేవలం నిక్కర ఉంది, మందు కేవలం 100 రూపాయల మందు 300 రూపాయలు అమ్మాడు. కొన్ని వేల కోట్లు వచ్చింది డబ్బు. ఆ డబ్బులు ఏమైంది? ఇప్పుడు బ్రాండ్ అమ్మిన డబ్బు ఏమైంది? ప్రజలు ఎంతమంది తాగి చచ్చిపోయారు, తాగిన వాళ్ళు చచ్చిపోయారు, మందు రేట్లు పెరిగిపోయినాయి. చాలా అలా కొందరు వస్తువులు అమ్ముకొని తాగారు, డబ్బు లేక పిచ్చెక్కిపోయి. ఆ డబ్బులు ఏమైంది? వేల కోట్లు, కొన్ని వేల కోట్లు వచ్చింది. 100 రూపాయలు కోట వచ్చి 300 అమ్మారు. మా డబ్బులు ఏమైంది? ఆ డబ్బుల్లో బయట తీయాలి కదా. మరి ఇప్పుడు అదే లెక్కరగోళంలో కారుమూరి నాగేశ్వర గారు అతను కుమారుడు కానీ ఈడీ విచారణ చేసి అరెస్ట్ చేయడం అయింది బాబా. ఏంటి అసలు దాని మీద మీ ఒపీనియన్? నిజంగా జరిగిందంటారు లెక్కర్ స్కామ్ అనేది? లెక్కర్ కాంపిటీషన్ గత ప్రభుత్వం జరిగింది, జరగకపోతే రాదు కదా. అదిగో తోకంటే ఇదిగో పులి అంటే రక గ్యారంటీగా జరిగింది. లెక్కర్ కాలం జరగకపోతే కారణం ఏంటి నాకే తెలుసు, క్లియర్ కనబడుతుంది. ప్రతి బ్యాంక్ షాపులో ఒక 10 క్వార్టర్లు పగలు కొట్టేసి ఎలకలు తాగేసేవాట. మందు ఎలకలు తాగేంటి? మందు ఎలకలు తాగితే బతుకుతావా? చచ్చిపోతాయి. ఒక్కొక్క క్వార్టర్ ఒక్కో గదిలో గోడ బొక్క పెట్టేశారంట. ఒక్కో గదిలో ఎలకల మందు తాగి చచ్చిపోయారంట. కొన్ని వేల కోట్లు లాస్ వచ్చింది అన్నారు. ఏది? ఎలకల మీద మందు తాగేసి ఎలకలు తాగేసి ఈ డబ్బు కామన్ చేసి ప్రభుత్వం డబ్బులు దాచేదానికి దావేదానికి చేశారు. ఇది కేవలం గత ప్రభుత్వంలో మోసమే. బాబా, ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు పనితీరు ఎలా ఉంది? అసలు బాగానే ఉంది.
ఆడ తిరగలేదు, బాగానే ఉంది. లొకేషన్ పరిస్థితి బాగుంది. అంటే ఆయన ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారో మెగా డిఎస్సి అంటూ దానిలో చాలా అవకతవకలు జరిగినవి. లోకేష్ ఒక్కో పోస్ట్ని ₹1,00,000 14 లక్షల నుంచి 15 లక్షల చొప్పున అమ్ముకున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. జరిగిందంటారా బాబాయ్ అక్కడ అవకతవకలు? అది అమ్ముకున్నట్టుగా రుజువు ఉంటే పట్టుకోమనండి. ఇప్పుడు పట్టుకోవాలి కదా, పట్టుకొని ప్రూఫ్ చేసి ఇప్పుడు ఇలా మాట్లాడిగా వీడియో ఇచ్చి అది పబ్లిష్ చేయండి. అది దమ్ముంటే, అది డబ్బు లేకుంటే మనం అలా చెప్పకూడదు. అలాగా మనం చెప్పే పద్ధతి కాదు ఇది. అమ్ముకున్నాడు 14 లక్షలకు అమ్ముకున్నాడు, 10 లక్షలకు అమ్ముకున్నాడు, ఇది అంతా ఒట్టి ప్రూఫ్ అది అంతే. అంటే తండ్రి కొడుకులకి ఇదే నా సవాలు, దమ్ముంటే మీరు నిరూపించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి జగన్మోహన్ మాట్లాడడానికి ఏముంది, ఖాళీగా ఉన్నాడు కదా, టైం పాస్. అది ఖాళీగా ఉన్నాడు, ప్రతి కూడా మాట్లాడతాడు. ఖాళీగా అప్పుడు ఇంటి మొక్కలు ఏం చేస్తాడు, ఆలోచనలు పెరుగుతుంటాయి. అదే గత ప్రభుత్వం నేనేం చేయలేకపోయాను కదా, నేను గెలవలేకపోయాను కదా, అది ఇప్పుడు ఇది ఆలోచన వచ్చింది. ఆడి మీద ఎందయ్యను, ఈడి మీద ఎందయ్యను, ఇలా పెడుతుంటారు. ఇప్పుడు మా జగన్కి ఖాళీ ఉన్నాడు కాబట్టి అది ఏదో పనిలో ఉంటే మొత్తం ఇలాంటి ఆలోచనలు రావు కదా, ఆ ఖాళీ ఉండబట్టి వస్తుంది. బాబాయ్ మరి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తూ ఉంటే ప్రజల్లో తండోపతండాలుగా క్రేజ్ పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డికి. అందుకే బీభత్సంగా జనం కూడా వస్తున్నారు జగన్ చూడటానికి అంటున్నారు. బాబాయ్ అంత క్రేజ్ పెరిగిందా జగన్మోహన్ రెడ్డి గారికి? అది అంత భ్రమ అండి, అది అంత ఉట్టిదే. జగన్మోహన్ బయటకు వస్తే అసలు వచ్చినోడే లేడు. ఆవిడు వచ్చినోడు మరి ఆ మాటలు చెప్పడం ఎందుకు, బయటకు వచ్చి రమ్మని చూపించండి, తెలిసిపోద్ది కదా. అదంతా ఉట్టి భ్రమ. ఈసారి 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసిన వైసీపీ విజయాన్ని ఆపలేరు అంటున్నారు. మరి ప్రజలుగా మీ స్పందన ఏంటి బాబాయ్ దాని మీద? ఇవన్నీ ఎవరి వల్ల కాదండి, ఎవడు రాలేడండి. తెలుగుదేశం పక్కా అయిపోద్ది. ఎందుకు బాబాయ్ తెలుగుదేశం అంటే అంత నమ్మకం ఏంటి? గ్యారెంటీ అయిపోయింది, అందరికీ సదుపాయం అయిపోయింది. ఇంతకనే ఏం కావాలా, అందరికీ సదుపాయం. కేవలం ఇంతకుముందు అడుక్కున్నాడు వచ్చేవాడు, 20 రూపాయలు చక్కగా 4 పూటలు తింటున్నాడు. ఇంక అడుక్కున్నాడు కూడా తగ్గిపోయారు కదా. ఇంక ప్రతివాడు కష్టపడతాడు, రూపాయి తింటున్నాడు, పిల్లలు డబ్బులు వేస్తాడు, ఈ ముసలోళ్ళకి పింఛన్ వస్తుంది, మరి ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీ. అంత సదుపాయం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం రాకపోతే ఇంకో ప్రభుత్వం వస్తుంది నమ్మకం ఏంటి? అది వచ్చి నేను చేయలేదు కూడా, వేస్ట్. పక్కా తెలుగుదేశం పక్కా.